ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా పట్టణాభివృద్ధి. 1000 కోట్లతో ప్రతిపాదనలు. కౌన్సిలర్లు, అధికారులు సమిష్టిగా పనిచేయాలి. మున్సిపల్ ఎక్స్ అఫీషియో సభ్యులు, ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా పట్టణ అభివృద్ధి. ఇందుకు 1000 కోట్లతో ప్రతిపాదనలు. ఇందుకు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారుల సమిష్టిగా పనిచేయడానికి కలసి రావాలని మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలో శనివారం షాజహాన్ బాషా నేను అంటూ మదనపల్లె మున్సిపల్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రమాణం చేశారు. అంతకుముందు టీడీపీ కూటమి నాయకులతో భారీ బైక్ ర్యాలీ నడుమ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. టీడీపీ మహిళా కౌన్సిలర్ తులసీరామకృష్ణ, కౌన్సిలర్ నాగార్జునబాబు గాంధీ కార్యాలయం ఎదుట భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసి స్వాగతం పలికారు. మున్సిపల్ కార్యాలయంలో మదనపల్లె మున్సిపల్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేత కమిషనర్ ప్రమీల ప్రమాణం చేయించారు. అనంతరం వైసీపీ కౌన్సిలర్లు ఒక్కొక్కరు స్వాగతం పలుకుతూ దుశ్శాలువలు, పుష్పగుచ్ఛలతో సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎక్స్ అఫీషియో సభ్యులు, ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడారు. గత 3 ఏళ్ల మున్సిపల్ పాలన ఎలా జరిగిందో ప్రక్కన పెట్టి ఇప్పటి నుంచి సమిష్టిగా పనిచేయడానికి సహకరించాలని కోరారు. ఇందులో భాగంగా పట్టణంలో మొదటగా 50,000 మొక్కలు నాటడానికి చేపడుతున్న కార్యక్రమంలో కౌన్సిలర్లు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే, పాలకవర్గం, అధికారులు ఉన్నప్పటికీ అభివృద్ధికి మూల కేంద్రమైన నిధులన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్లు తెలిపారు. పట్టణాభివృద్ధి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లు, బైపాస్ రోడ్, ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా సాధన కోసం అందరూ పాలు పంచుకుందామని పిలుపునిచ్చారు. మదనపల్లె పట్టణాభివృద్ధి అన్ని విధాల వెనుకబడి ఉందని, ప్రధానంగా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి సరఫరా ప్రత్యామ్నాయ ట్యాంకర్లు ముఖ్యం కాదని, పర్మనెంట్ సోర్స్ ప్రధానమైందన్నారు. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతకు మునుపు మున్సిపల్ చైర్మన్ వరపని మనోజరెడ్డి మాట్లాడారు. నగర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి సహచర సభ్యులు అందరూ సమిష్టిగా పనిచేయడానికి సహకరించాలని కోరారు. గత 3 ఏళ్ల పాటు ఉన్న విధంగా భవిష్యత్తులో ఇదే తరహాలో ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. అటు పాలకవర్గం, ఇటు ఎమ్మెల్యే నినాదం ఒక్కటే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు కౌన్సిలర్లు అందరూ ఎమ్మెల్యే ప్రసంగంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్ తులసీ రామకృష్ణ, వైస్ చైర్మన్లు నూరాజం, జింకాచలపతి, కౌన్సిలర్లు మార్పూరి నాగార్జున గాంధీ, ప్రసాద్ బాబు, పాల్ చంద్రశేఖర్, గిరిజ సాయిశేఖర్, వెంకటరమణ తదితరులు తమ వార్డులలో సమస్యలను కొత్త ప్రభుత్వంలో అయినా పరిష్కరించాలని కోరారు. అజెండాలోని 71 అంశాలపై ఎలాంటి చర్చలు లేకుండా ఆమోదిస్తూ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, శానిటరీ ఇన్స్పెక్టర్, ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
కొంచెం మీరు ఉన్నాము ఇక్కడ పట్టాం కదా వాళ్ళు మేడం సైడ్ ప్లీజ్ సైడ్ కొంచెం అట్లా విలేకరులు ఏమనుకోద్దండి, కౌన్సిలర్ లోపలికి రాలా దయచేసి ప్లీజ్. హలో అందరూ లోపలికి రాలి, కౌన్సిలర్లు అందరూ ఒకసారి చేయాలండి కానీ మా లోపల కానీ మా బ్యాగ్ చేసేమో కొంచెం ఓకే ఇట్లా మెలుకో బాబు బాబు ఇట్లా మెలుకో బాబు. ఓకే అమ్మా మేడం కొద్దిగా సైడ్ మేడం రమణన్నా చూడండి మేస్త్రి అన్నీ ఇప్పుడు కలిసి మేడం మేడం సైడ్ అన్నా అన్నా సత్యనంగా అంతా వస్తే బ్యాచ్ చూడు మేడం మేడం మదనపల్లి శాసనసభ్యులుగా మెంబర్గా చట్టరీత్యా ఏర్పాటు పడిన భారత రాజ్యాంగం పట్ల కూడా విశ్వాసం భావానికి ప్రతి భక్తి సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించిన విశ్వపాత్రుడైతానని నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ అంకరణ శుద్ధిగా ధృవీకరిస్తున్నాను ప్రమాణకం చేస్తున్నాను. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మీ కౌన్సిలర్లందరం ఒక తాటిగా ఇన్ని రోజులు నడుచుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా
అభివృద్ధి కోసం మేమందరం ఒకటిగా ఉండి ఈ సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధి పనుల్లో తీసుకోవడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీటింగ్ స్టార్ట్ చేసే ముందు అన్నని కొన్ని వర్డ్స్ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. సంపూర్ణ అభివృద్ధికి మా వంతు కూడా మేమంతా మీకు తోడుగా ఉండి నడుచుకుంటామని, అభివృద్ధి పరంగా తీసుకోవడానికి ముందుంటామని మనం చేసుకుంటాం. 15 ఆర్థిక సంఘం 14 ఆర్థిక సంఘం సాధారణ నిధుల కింద పనులు పూర్తి చేసి CFMS కింద అప్లోడ్ చేసి పెండింగ్ లో ఉన్న బిల్లులను 15 ఆర్థిక సంఘం సాధారణ నిధుల కింద పనులు పూర్తి చేసి CFMS కింద అప్లోడ్ చేసి పెండింగ్ లో ఉన్న బిల్లులను అందపరిచి 15 ఆర్థిక సంఘం వైస్ చైర్మన్లకు, మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవ మున్సిపాలిటీలో ప్రజలకు ఎన్నుకోబడిన కౌన్సిలర్లందరికీ, మున్సిపల్ స్టాఫ్కి, అదేవిధంగా ఎక్స్ అఫీషియో మెంబర్స్కి అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు జరగబోతున్నది ఈ పట్టణ అభివృద్ధి కోసం ప్రతి నెల 30వ తేదీ సభ నిర్వహించడం ఆనవాయితీ ప్రభుత్వ ఉన్న ప్రక్రియ పరంగా. వాస్తవం చెప్పాలంటే నేను ఎమ్మెల్యే ఈ 25 రోజుల్లో నేను చూసింది ఏమంటే, మీరు కానీ కౌన్సిలర్గా ఉన్నారు కానీ, కమిషనర్ గారు ఉన్నారు కానీ, చైర్మన్ గారు ఉన్నారు కానీ, మీ చేతిలో ఏమీ లేకుండా ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం మొత్తం సెంట్రలైజ్ చేసుకుంది. ప్రతి రూపాయి మీద వచ్చింది DPLRS మీ డబ్బు, ఇది సంబంధించిన మున్సిపాలిటీ డబ్బు. ఈ డబ్బు కూడా మీ చేతిలో లేదు, నేరుగా ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిపోయింది. ఈ రోజు ఆ డబ్బు మళ్ళా మనకు కావాలంటే CFMS ఆమోదం కావాలా? అది ఎక్కడికి ఉందంటే CFMS అంటే మొత్తం స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది, అంత ఈజీ కాదు. నేను నిన్నలా మొన్న కుప్పంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడాను, ఇది మంచి పద్ధతి కాదు. మున్సిపల్ శాఖ నిధులు తప్పకుండా ఎంతో అంత డబ్బు ఉండాలా, మండలంలో డబ్బులు ఉండాలా, వాళ్ళకు ఒక ఫ్రీ అలొకేషన్ ఇవ్వాలా, డెవలప్మెంట్ కి వాళ్ళకి సోర్స్ కల్పించాలా. మొత్తం డబ్బు ఉన్న డబ్బు మనం గవర్నమెంట్ అబ్జర్వ్ చేసుకునేస్తే వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టారు. 5 లక్షలు ఖర్చు పెట్టాలంటే కూడా సరైన రీతిలో డబ్బులు లేదు. మున్సిపాలిటీ పరిస్థితి మదనపల్లి టౌన్ లో చూస్తే గుంతలమయం అయిపోయింది. శానిటేషన్ ఏమి అంత అనుకున్న విధంగా లేదు. నేను ఒకటే మాట చెప్తున్నాను, పార్టీలకు మనకి పని లేదు, పట్టణ అభివృద్ధి ధ్యేయంగా కలిసి నడుద్దాం. మీరు ఎవరెవరు వస్తున్నారు అందరూ నేను కలిసి మీతో ఉన్నాను, మనం కలిసి నడుద్దామని చెప్పి సదనీయంగా ఉన్న కౌన్సిల్ మెంబర్స్ కి, మున్సిపల్ చైర్మన్ గారికి, ఉన్న ఎగ్జిబిషన్ మెంబర్ అందరికీ చెప్తున్నాను. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మన బాధ్యత ఒకటే, మదనపల్లి పట్టణానికి సుందరంగా తీర్చిదిద్దాలా, మదనపల్లి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలా. మదనపల్లి పట్టణ పరిస్థితి బాగలేదు, అందరూ సహకరించాలా. రేపు ట్రీ ప్లాంటేషన్ దాదాపు 5,000 చెట్లు ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఉంది. దయచేసి సంబంధిత వార్డు కౌన్సిలర్లు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్లు దయచేసి అందరూ మీరు రావాలని చెప్పి సరైనగా కోరుతున్నాను. ఇదే కాకుండా రేపు మనం తప్పకుండా పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్ తీసుకుని రాబోతున్నాం. ఈ పట్టణ మాస్టర్ ప్లాన్ 500 కోట్లు కానీ 1000 కోట్లు కానీ పూర్తి స్థాయిగా ఎట్టి పరిస్థితుల్లో పట్టణానికి కావాల్సిన ఈ మున్సిపాలిటీ ముందర భాగంలో ఉన్న ఈ బహుళా నదికి మనం దానికి కావాల్సిన అవసరంగా వాడుకొని అక్కడ ఫ్లైఓవర్స్ నిర్మించి ఒక ఫ్లైఓవర్ అంచెలపేట దాటి సర్కార్తో దగ్గర ల్యాండ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఒకటి చిప్లి పార్టీకో దగ్గర, ఒకటి వచ్చి రింగ్ రోడ్డుకి ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయాలు చెప్తున్నాను. డీకేపల్లి కాలనీ ప్యూర్లీ మదనపల్లి పట్టణ మున్సిపాలిటీకి సంబంధించిన కాలనీ. ఈ కాలనీలో చాలా పెద్ద అవకతవకలు జరిగినాయి. నేను పార్టీల పరంగా లేకుండా ఏ పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక ధ్యేయంతో, ఒక సంకల్పంతో ముందు నడుస్తున్నాను. నాకు తెలిసి నాతో ఉన్న మీరందరూ కూడా అదే విధంగా సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద కోట్ల మార్పిడి జరిగింది. ఈ రోజు తెల్లవారి ఎస్టీ మన నాయకుడి తాండాకి సంబంధించిన 2 మహిళలు నా దగ్గరికి వచ్చారు.
అన్న మాకు గవర్నమెంట్ పట్టా ఇస్తే కూడా 4 లక్షలు మా దగ్గర తీసుకొని మాకు కట్టనిచ్చారు, అంత ఇవ్వకపోతే మీకు కట్టడానికి లేదని చెప్పి ఆక్షేపణ చేశారని చెప్పారు. సంబంధిత టౌన్ పోలీస్ టాస్క్ చేయడం జరిగింది. హౌసింగ్ దానికి కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ కాలనీలో మున్సిపాలిటీకి సంబంధించిన కాలనీలు ఉన్నందువల్ల మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులందరూ స్పందించాల, సకాలంలో దానికి మనం పూర్తిగా అభివృద్ధి చేసి మనము పేదవానికి, ఇల్లు లేని వానికి ఇల్లు ఇచ్చేటట్టుగా అందరూ సహకరించాలని కోరుతున్నాను. దాదాపు ఈ రోజు కూడా నేను మొత్తంలో ఒక ప్లాట్ విజిట్ చేస్తే ఇంకొక 1000 ఇళ్ళు మనం తప్పకుండా కాలనీలో ఇవ్వబోతున్నాము. అది అందరూ సహకరించడానికి కోరుతున్నారు. ఇదే కాకుండా పట్టణ పరిస్థితి, ట్రాఫిక్ పరిస్థితి సమస్య తాండవ మారుతా ఉంది. దీని ట్రాఫిక్ నివారణ కోసం కొన్ని రోడ్లు 100 ఫీట్ రోడ్స్, కొన్ని రోడ్స్ 60 ఫీట్ రోడ్స్ ఇవ్వాలని చెప్పి పూర్తిగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసాం. తప్పకుండా మరొక మీటింగ్ మనం అందరం కలిసి జరుపుకొని దానికి ఏ విధంగా తీసుకుని వెళ్దామని మాట్లాడుతూ దానికి ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గం తీసుకుని వచ్చి మదనపల్లి పేరు, అసలు పేరు మర్యాద రామన్న పట్టణం, దీని పేరు ప్రఖ్యాతికి పెంచుతూ మదనపల్లి అభివృద్ధికి, మదనపల్లి జిల్లా తీసుకురావడానికి మనమందరం కలిసి నడుద్దామని చెప్పి సరిగా తెలియజేస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా, కుల మతాల అతీతంగా, వర్ణాలకు అతీతంగా మనమందరం కలిసి నడుద్దామని చెప్పి మీ అందరికీ కోరుతున్నాను. నేను కౌన్సిల్ సభ్యులందరికీ ఒకే మాట చెప్తున్నాను. ఈరోజు మనం చేయాల్సిన బాధ్యత ఎక్కువ ఉంది, చేసింది ఏమీ లేదు, చేయాల్సింది చాలా ఎక్కువ ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా అందరి సహకారం ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని ముందుకు నడవాలా, తప్పకుండా బాధ్యతగా ఉండాలని చెప్పి సరైన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను అజెండా 2-3 అంశాలు ఉంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో 164 సీట్లతో మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మదనపల్లి పట్టణ అభివృద్ధి అన్నగారు కూడా చూస్తున్నారు. గత 3 ఏళ్లలో ఏమీ జరగలేదు. ఇంటి బయట నుంచి, గడప బయట నుంచి కాలు పెడితే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. అలాగే శానిటేషన్ కూడా చాలా అధ్వానంగా ఉంది. వాటర్ ప్రాబ్లము ఇదాక అందరూ మాట్లాడినారు. ఎమర్జెన్సీగా 24 hours లో ఏమైనా రిపేరీలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దాన్ని సర్వీస్ చేయడానికే కదా మనం ఇక్కడ ఉన్నాము. ఒక వాటర్ ప్రాబ్లం, ఒక బోర్ చెడిపోయింది అంటే అది వెంటనే 24 hours లో రిపేర్ చేయగలిగితే చేయాలి, లేకపోతే వేరే మోటార్ పెట్టి ప్రజలకు నీళ్ళు అందించాలి. కానీ కనీసం మోటార్ పోయిందని చెప్తే కూడా రెస్పాన్సిబిలిటీనే లేదు. ఇంకొకటి ఏమంటే, ఒక 1 month నెహ్రూ బజారు ఆర్ఎస్పీటీ ఏరియాలో అయితే వాటర్ కాలువ నీళ్ళు కలిసిపోయింది. 20 days అని చెప్పినా కూడా రెస్పాండే లేదు. ఒక వాటిలో బోర్ చెడిపోయిందంటే కూడా దీనికైతే నిధులు అవసరం లేదు కదా. అడ్మినిస్ట్రేషన్ చేయడం కోసము ఉన్న వాటిని మనం సద్వినియోగం చేసుకోకుండా ట్యాంకుల్లో నీళ్ళని తోయించుకుంటాను. ఎన్ని బోర్లు ఉన్నాయి, ఎన్ని రిపేర్ అయినాయి అధ్యక్ష? మదనపల్లిలో ఎన్ని బోర్లు ఉన్నాయి, రిపేర్ అయింది, దానికి ఏ వస్తువు వాడాలని మేము చెప్పే పరిస్థితిలో ఉంది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏమైంది? వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు, వాళ్ళ డిపార్ట్మెంట్ వర్క్ లేని వాళ్ళని జాయిన్ చేయించుకున్నారా? ఏమైంది? వర్క్ తెలిసిన వాళ్ళే కదా, ఆ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి తెలుస్తుంది ఇది బోర్ ఏమైంది, దానికి ఏమి ఇవ్వాలి, దాన్ని పక్కన పెట్టాలా, దాన్ని ఏం చేసి ప్రజలకు నీళ్ళు అందించాలా అని. ఏర్పడిన గవర్నమెంట్ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ప్రజలు ఎన్నుకోబడిన స్థానంలో కూర్చున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా బాధ్యతారహితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సభ నియమాలను, గౌరవాలను పాటిస్తూ మేమందరం కూడా నడుచుకొని గౌరవ ఎమ్మెల్యే గారి ఆశయాల మేరకు, సూచనల మేరకు కూడా గౌరవ చైర్పర్సన్ గారి అందరి ఆలోచనలు మదనపల్లి అభివృద్ధి ధ్యేయమే కాబట్టి వారందరి సారథ్యంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజున్న అజెండా మెయిన్గా వాటర్ సంబంధించిందే కాబట్టి, వర్కర్ల రెన్యూవల్ సంబంధించిందే కాబట్టి మెజార్టీ కౌన్సిల్ అందరూ కూడా మేము ఆమోదం తెలుపుతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఏదైనా ఒక దిక్సూచిగా ఒక మాట చెప్తే అందరూ కూడా దానిపైన ఉండి మన గౌరవాన్ని కాపాడుకుంటూ మనకి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం కాకుండా వాళ్ళను ముందుకు నడిపే విధంగా మన పైన బాధ్యత పెట్టినారు కాబట్టి ప్రజలందరి తరఫున
మేము ఎంత ఎల్లవెల్లాలా కూడా మీ వెంట మేము పని చేస్తామని చెప్పిందని మరొకసారి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై యువ నాయకులు యువకులు అతి చిన్న వయసులోనే మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మరలా 5 సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రెండోసారి మదనపల్లిలో చరిత్ర సృష్టించిన మన ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారికి మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ తరఫున చైర్మన్ గారి తరఫున అధికారుల తరఫున అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. త్రాగునీటి సమస్య ఏ విధంగా వచ్చిందంటే మన మదనపల్లి మీదుగా ముందు తీసుకెళ్లారు కాబట్టి నాయకులు పెద్ద నాయకులు మదనపల్లికి కమర్షియల్ ట్యాంకులో నీళ్లు నింపితే ఈ రోజు మనకి ఈ స్థితి వచ్చిందే కాదు అధ్యక్ష. మీరు గమనించాలి, నీరు గతంలో వర్షాలు పుష్కలంగా పడ్డాయి, కానీ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ఊరు మదనపల్లి మీదుగా ముందుగా వెళ్ళిపోయారు, కానీ మదనపల్లిని గుర్తించుకోలేక మదనపల్లి తాగునీటి సమస్య ఈ రోజు జటిలంగా మారిందంటే నాయకుల వైఫల్యమే నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాబోయే కాలంలో మనమందరం కలిసి పార్టీలకు కులాలకు అతీతంగా అన్ని వదిలేసి మదనపల్లి పట్టణ అభివృద్ధి కోసం మనమందరం నడుం బిగించి అందరూ సహకరించి ఒకరికొకరు సహకరించి మనం త్వరలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గతంలో జిల్లా సాధనా సమితి జిల్లా కోసం పోరాడారు. ఇప్పుడు మన కళ నెరవేర్చబోతుంది. గౌరవనీయ శాసనసభ సభ్యులు గారికి జిల్లా అనుకూలించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. జిల్లా అభివృద్ధి కోసం మనకు ఎన్నో విధంగా ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయాలు, అనేక కార్యాలయాలు మన మదనపల్లికి వచ్చి అనేక విధంగా మన మదనపల్లి అభివృద్ధి చెందుతుంది. దానికి మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేశారు. ఆ రోజు పార్టీలకు అతీతంగా పిలిచారు, కానీ కొంతమంది స్వార్థ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం జిల్లాకు అడ్డుపడ్డారు. అదే అతను మన ఎమ్మెల్యే గారు పదవులను పక్కన పెట్టి జిల్లా కోసం ఎంతో పోరాటం చేసి ఆ రోజు ఒక 3 నెలల పాటు కష్టపడ్డారు. ఈ రోజు ఆయన కష్టానికి జీతంగా జిల్లా త్వరలోనే మనకు అనుమతించబడుతుంది. ఆ జిల్లాకు అనుకూలంగా మనకు కావాల్సిన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు మదనపల్లిలో మనకు 2 రోడ్లే ఉన్నాయి. అది ఒకటి బెంగళూరు బస్ స్టాండ్ దగ్గర, ఇంకోటి వచ్చి ఇక్కడ బాగా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర. 3 ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు 3 రోడ్డు లేదు. దయచేసి మనమంతా సర్వే చేసి ఆల్టర్నేటివ్ గా మదనపల్లికి ఇంకో రోడ్డును శాంక్షన్ చేసుకొని ఒక 2 ఫ్లైఓవర్లు, ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఒక ఫ్లైఓవర్, అక్కడ బాగురాని దగ్గర ఒక ఫ్లైఓవర్ నిర్మించుకొని, అదే విధంగా మన కోంటన్ చెరువు చాలా దుస్థితిగా తయారైతుంది. ఒక రోడ్డు ఉంది, అటువైపు కూడా నార్త్ సైడ్ ఒక రోడ్డు వేస్తే మదనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా మీకు సహకరిస్తూ మదనపల్లి పట్టణ అభివృద్ధి ఎటువంటి ఆటంకం రాకుండా పార్టీలకు అతీతంగా మేము ఎంత ఉంటామని తెలియజేస్తూ 16వ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ 16వ వార్డుకు సంబంధించి 16, 15, 14వ వార్డుకు సంబంధించినటువంటి 3 వార్డుకు సంబంధించినటువంటి కల్వర్టు మన పెంచుపాడు రోడ్ నుంచి హెచ్పి గ్యాస్ వెళ్ళే దారిలో ఉందన్నారు. అది పూర్తిగా నేలమట్టం అయిపోయింది. కంప్లీట్గా వాహనాలు రాకపోకలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఆ బహుళ కాలం సంబంధించినటువంటి చాలా వరకు మొక్కలు పెరిగిపోయాయి. వర్షాకాలం కనుక ఈ వర్షాకాలం వస్తే అటువైపు నుంచి వెళ్ళే వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది. కావున దాన్ని మామూలు జేసీబీ పెట్టి తీస్తే అది రాదన్నా, ఇటాచీనే పెట్టాలా. ఇటాచీ పెడితే లోపలికి వెళ్ళి క్లీన్ గా కంప్లీట్ చేస్తుంది. కాబట్టి దయ ఉంచి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకోటి శానిటేషన్ సంబంధించినటువంటి సమస్య ఎక్కువగా వర్కర్ లేని కారణంగా ఒక వార్డు సచివాలయానికి సంబంధించి 2-3 శానిటేషన్ వర్కర్స్ ఉన్నారన్నా, వాళ్ళ దగ్గర చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కావున దయ ఉంచి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాటర్ సమస్య కూడా ఈ మధ్య మోటార్లు ఎక్కువగా కాలిపోయి ఉన్నాయన్నా, అవి కూడా దృష్టిలో పెట్టుకొని సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం. And also hearty congratulations to our newly elected MLA sir. Here I am from 23rd ward, నేను 23వ వార్డు కౌన్సిలర్ అండి. నేను ఇప్పటి నుంచో కాదు, మన కౌన్సిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నానండి. మా వార్డులో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. డ్రైన్స్ లో వాటర్ రివర్స్ వస్తూనే ఉంది. కౌన్సిల్ లో పెడుతూనే ఉన్నాం, ఆమోదిస్తూనే ఉన్నాం. కమిషనర్ గారు ఎటువంటి చర్యలు
రావట్లేదు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి చిత్తూరు బస్ స్టాండ్కి వచ్చే రూట్ మీరు గమనిస్తే అన్ని గుంతలే. వర్షం పడితే అక్కడ చిన్న ఏరు కనిపిస్తుంది. దయచేసి ఎప్పుడైనా దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసి మా వార్డులో ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేయండి. అలానే కాదు, ఈ మధ్య నేను అబ్జర్వ్ చేస్తున్నాను, శానిటేషన్ సెక్రటరీస్ ఫీల్డ్ వర్క్ పైన వస్తున్నారు. ఇంకా ఎక్కువ చర్యలు తీసుకోండి. శానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ రాబోయే కాలం వర్షాకాలంలో దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, డయేరియాలు వస్తున్నాయి. ఇప్పుడే చెప్పారు డయేరియా వల్ల ఒక చిన్నపిల్లడు చనిపోయే ప్రమాదం ఉందని. తిరిగి ఇలాంటి పరిస్థితి రిపీట్ అవ్వకుండా ఇకపైనైనా తగిన చర్యలు తీసుకొని శానిటైజేషన్ ఇంప్రూవ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. మదనపల్లిలో చాలా ఎక్కువగా ఉంది. మనందరికీ తెలిసినట్టు మనకి టౌన్ అంతా కూడా ఓన్లీ గ్రౌండ్ వాటర్ మీదే డిపెండ్ అయ్యి మనం వాటర్ సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం 75 ఎంపీసీడీ చొప్పున ఇవ్వాలనుకున్నా కానీ 13.5 MLD అనేది మనకి వాటర్ అవసరమై ఉంది. దీనికి కారణం మన దగ్గర ప్రస్తుతం 123 పవర్ బోర్డ్స్ అనేవి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. వీటి ద్వారా మనం వాటర్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఓన్లీ మనం 10.5 MLD మాత్రమే డ్రా చేసుకోగలుగుతున్నాము. అయితే మనకి మార్చి నెలలో చాలా వరకు ఎగ్జాంపుల్ రామారావు కాలనీ ఏరియా, రామరెడ్డి లేఅవుట్ ఇలాంటి ఏరియాలు, అలాగే కృష్ణానగర్ ఏరియా, ఇవన్నీ కూడా బోర్స్ డ్రై అయిపోవడం వల్ల మనం ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. మార్చి, ఏప్రిల్, మే ఇప్పటికి కూడా ఇంకా కొన్ని ఏరియాస్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. మనకున్నటువంటి వాటర్ ట్యాంకర్స్ ద్వారానే కాకుండా ప్రైవేట్గా మరి మనం ఎంగేజ్ చేసుకొని వాటి ద్వారా సుమారు ఒక 2.5 MLD వరకు మనం ఈ వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిపేర్స్ అన్ని కూడా టెండర్ వాళ్ళని ఇంజనీరింగ్ సెక్షన్ అలాగే వాళ్ళ మన ఫిట్టర్స్ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కంప్లీట్గా వాటర్ సప్లై అనేది మనం గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అవ్వడం వల్లనే కొద్దిగా ఈ ప్రాబ్లం అనేది అరైజ్ అయింది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ వాటర్ సప్లై గురించి రివ్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి అడిషనల్గా బోర్స్ కానివ్వండి లేదా పర్మనెంట్ సోర్స్ కింద వాటర్ సప్లై వచ్చేటట్లు చూడాల్సిందిగా మరి సార్ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజున మనం ఒక పర్మనెంట్ సోర్స్గా వాటర్ సప్లై వచ్చే విధంగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయడం కోసం మనం ఒకటి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అనేది పిలవడానికి మన కౌన్సిల్ ముందు కూడా ఉంచడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ గారి అక్కడ డ్రైన్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా బ్రిడ్జ్ ఉంది, తెలుగు బస్ స్టాండ్ ఒక బ్రిడ్జ్, తారకరామ టర్నింగ్ ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్లో ఏదైనా ఎవరైనా చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ, చికెన్ సెంటర్ షాపులు వాళ్ళందరూ అక్కడ వచ్చి చికెన్ వేస్టేజ్ అంతా వేయడం జరుగుతుంది. అది వేసిన తర్వాత దాంతో ద్వారా కానీ వ్యాన్లో రావడం జరుగుతుంది. మదనపల్లిలో పక్క పోవాలంటే కానీ జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది అన్న ఒక మాట చెప్తున్నారు, నేను పార్టీకు అతీతంగా పని చేద్దామని చెప్తున్నాడు. చాలా గొప్ప మాట చెప్తున్నారు షాజాన్ అన్న గారు. దానికోసము 35 వార్డులు కానీ మీరు సహకరించాలని నేను కోరుతూ 35 వార్డులు కానీ బాగా అభివృద్ధి బాటలో తీసుకుని పోవాలని నేను కోరుతున్నాను. చైర్మన్ గారికి, ఎమ్మెల్యే షాజాన్ అన్న గారికి, పత్రికా విలేకరులకు, మున్సిపల్ స్టాఫ్, సిబ్బందికి, ఉన్నటువంటి ప్రతి ధన్యవాదాలు తెలుస్తూ నూతనంగా వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి విన్నపాలు చెప్పాలనే ఆలోచనతో మాట్లాడాలనుకున్నాం. ముందు మనము మర్యాద రామన్న పట్టణంగా ఉండి మదనపల్లిగా మారింది. కానీ రోడ్ల సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి, షార్ప్గా పనిచేసే వ్యక్తులు కాబట్టి రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం మొదటిగా చేస్తే చాలా బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని విన్నపము. అలాగే మదనపల్లిలో కుక్కలు ఎక్కువైపోయి ప్రజలను గాయపడడం ఎక్కువ జరుగుతుంది. దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలా. ఎండిపోయిన చెట్లు కూడా చాలా రోజులుగా మేము చెప్తున్నాము. అవి వర్షాకాలంలో మిగలపడినా కూడా ప్రాణహాని జరిగే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు దృష్టించాలని, అలాగే మా అందరి సహకారం కూడా ఎప్పుడు మీకు ఉంటుందని, అలాగే పార్టీలకు అతీతంగా, వార్డులకు అతీతంగా, కౌన్సిల్కి అతీతంగా ఏం లేకుండా
అందరూ కలిసి పనిచేసి మదనపల్లి పట్టణ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పోదామని పక్కనున్న ఈ వాయిపాడు కానీ పెద్దమండం కానీ పీలేరు కానీ ఈరోజు రాష్ట్రాన్ని దయోర ఈ యొక్క వ్యాధితో ప్రజల్ని వణికిస్తుంది అధ్యక్ష. అనేక మరణాలు కూడా అవుతున్నాయి. 2 లక్షల జనాభా, 35 వార్డులు, 1,09,000 ఓట్లున్న ఈ మున్సిపాలిటీలో తమ ద్వారా అడుగుతున్నాం అధ్యక్ష. పక్కనున్న 24 కిలోమీటర్లోనే మరి ఈ వ్యాధి సోకింది అధ్యక్ష. ఇంత పెద్ద మున్సిపాలిటీ, ఎక్కువగా మనకు స్లమ్స్ ఉన్నది అధ్యక్ష. స్లమ్ ఏరియాలో దాదాపు 60% మన మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు నివసిస్తున్నారు అధ్యక్ష. మీ ద్వారా అధికారులకు అడుగుతున్న అధ్యక్ష, ఎవరైతే టౌన్ ప్లానింగ్ ఉన్నారో అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉన్నారో ఈ యొక్క మున్సిపాలిటీలో లైసెన్సులు ఉన్న హోటల్స్ ఎన్ని ఉన్నాయి, ట్రేడ్ లైసెన్సులు ఉన్న హోటల్స్ ఎన్ని ఉన్నాయి? ఈ దయోర ఈ రాష్ట్రాన్ని వణికిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక మీటింగ్లు పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తున్న సమయంలో ఈ మున్సిపాలిటీలో ఉన్న మన అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఈ యొక్క హోటల్స్ లిస్టు మీద దగ్గర ఉందా? అదేవిధంగా మరి అనాథరైజ్డ్ అయిన హోటల్స్ ఎన్ని ఉన్నాయి, మరి ఆథరైజ్డ్ అయిన హోటల్స్ ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ కూడా ఎందుకు అడుగుతున్నామంటే ఏదైతే నిల్వ ఉంటుందో ఈ యొక్క దయోర రావడానికి కారణం ఏమంటే నీళ్లు నిల్వ ఉన్నా కానీ, ఆహారం నిల్వ ఉన్నా కానీ. నిన్ననే విజయవాడలో ఒక మదరసాలో టీవీలో చూశాను అధ్యక్ష. దాదాపు 15 రోజులు నుంచి ఒక మాంసం మరి అదే ఫ్రిడ్జ్ లో ఉన్నప్పుడు ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న మాంసం పెట్టి నిన్న ఒక బిడ్డ చనిపోవడం కూడా చూసాం అధ్యక్ష. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ యొక్క వ్యాధి మన మదనపల్లికి ప్రవకుండా కమిషన్ ద్వారా తమ ద్వారా కమిషన్ ని మీరు హోటల్స్ ఎన్ని ఉన్నాయి, మరి అదేవిధంగా ట్రేడ్ లైసెన్సులు ఎన్ని ఉన్నాయి, మీ సిబ్బంది ప్రజల ఆరోగ్య శిక్ష, మీ సిబ్బంది ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఏ విధంగా చర్యలు తీసుకున్నారో మరి మీ ద్వారా కమిషన్ అడుగుతున్నాను. హెల్త్ ఆఫీసర్ వేరే, హెల్త్ ఆఫీసర్ కంపల్సరీ. మెయిన్ దీనికి కారణం వచ్చి జంక్ ఫుడ్ కూడా ఇది ఏం చేస్తున్నారంటే నిన్న ఏదైనా నిల్వలో ఉన్నప్పుడు అదావిధిగా అట్లే పెట్టి మరుసటి రోజు కడగకుండా ప్రజలకు ఇవ్వడం, దానివల్ల డయేరియా వస్తాయి. మెయిన్ వచ్చి ఫుడ్ పాయిజనే డయేరియా కారణం. మనం హోటల్ ప్రతి వీక్లీ మనం విజిట్ చేసినామో చూసుకోం. రెండోది వచ్చి శానిటేషన్ సమస్య తాండవం ఆడుతుంది. మొన్న కూడా మీకు చెప్పిన మీరు ఒక గ్యాంగ్ వర్క్ ఏంటి, మీ దగ్గర ఎంతమంది టీం ఉన్నారంటే 250 మంది ఉన్నారు. 250 మందికి 6 టీములు వేసి టౌన్ అంతా క్లీన్ చేయలేము, పరిస్థితి బాగలేదు, ఎక్కడ జరగలేదు. కాలువల్లో సిల్ట్ పేరుకుపోయింది, అది చేయలేదు. సిస్టమ్ పనిచేస్తుందా పడుకోలే? చెప్పండి, ఎక్కడ పనిచేస్తుంది సిస్టమ్? ఒక మున్సిపల్ అఫీషియల్స్ అంటే ఎలా ఉండాలంటే ప్రజలకు తెల్లవారు లేస్తే ఒక 3 వార్డులు మినిమం తెల్లవారు 7 నుంచి 9 వరకు తిరగాలి. అప్పుడు మీకు సమస్యలు తెలుస్తాయి. ఏదో నేను ఆఫీస్కి ఇంటికి పరిమితం ఉంటే అది బయటిగా కాదు, అది ప్రాబ్లం సాల్వ్ అయ్యే పరిస్థితి కాదు. అట్లా కాదు. నేను చెప్పి మీరు ఒక క్లారిటీ పెట్టుకో. ఇప్పుడు మీరు అక్కడ పోయేటప్పుడు మీ కౌన్సిల్ మెంబర్స్ కూడా రిప్రజెంటేషన్ తీసుకోండి. ఎక్కడెక్కడ సీట్ పెరిగిపోయింది, ఎక్కడెక్కడ సమస్య. ఇప్పుడు ఎన్టీఆర్ సర్కిల్ జడ్జి గారి బంగ్లా ఉందా, అది వచ్చింది. తక్షణం R&B వాళ్ళకి పెట్టి 22 లక్షల రూపాయలతో R&B లిమిట్స్ లో ఉన్న కాలం కొత్త శాంక్షన్ ఇప్పించాం. వార్డ్ వర్క్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వాళ్ళకు ఇన్ని ఏళ్ళ నుంచి ఒక తూము దానికి కావాల్సిన 5 ఈక్వల్ ఇసుక అక్కడ తోలేశారు. దానికి ఇమీడియట్ గా ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి కావాల్సినంత ఇసుక ఇప్పుడు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాం. మన ఇసుక ఎక్కడి నుంచి తెప్పిస్తే ఇప్పుడు మనం మహాల్ నుంచి ఇసుక తెప్పిస్తున్నాం. చూడండి, ఉన్నది పోగొట్టుకొని ఇల్లేని తెచ్చుకున్నట్టు అర్థం కదా. ఇప్పుడు అదంతా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నింపడానికి దాదాపు 7 కోట్ల రూపాయలు బ్రిగేడ్ శాంక్షన్స్ కింద పెట్టారు. ఇవన్నీ ఎటు ఉండాలంటే ఉన్నదే మనమే మన చేతుల పోగొట్టుకొని మనం వేరే దానికి ఎదుగుతున్నాం. సమస్యలు అదే ఏదైతే కనిమూలలో చెప్పినారో బోర్ మనది మంచి బోర్ అక్కడ రన్ అవుతా ఉంది. పక్క బోర్ వేసి ఉన్న బోర్ ట్రై అయిపోయింది. ఓల్టా చట్టం ఏం చెప్తారు, ఓల్టా యాక్ట్ ఏమన్నాడు, ఎక్కడ టీ గారు ఓల్టా యాక్ట్ ఏం చెప్తారు మేడం? మన బోర్ ఎక్కడైనా డ్రై అయిపోతే పక్క బోర్కి ఎప్పుడైనా పబ్లిక్ నీడ్ కోసం తీసుకోవచ్చు. అది ఓల్టా అర్థమైందా? ఇమీడియట్ గా తీసుకోవచ్చు. అర్థమైందా? మన బోర్ పక్కనే ఎన్ని మీటర్ల దూరంలో బోర్ వేయాలో చెప్పండి.
150 మీటర్లు దానికి ఏం చట్టం ఉంది. ఇది ఎందుకంటే ఫస్ట్ మనం పట్టణానికి సర్వ్ చేయాలి, దానికోసం మనం ప్లాన్ చేయాలి. నేను మీ చైర్మన్ గారికి మన కౌన్సిల్ ఒపీనియన్ తీసుకొని ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ పెట్టాలి. ఇంకా మీకు ఎన్ని మోటార్లు కావాలో అన్ని మోటార్లు తీసుకోండి, కొత్త మోటార్ తక్షణం దానికి రెక్టిఫై చేయండి. ఇదే కాకుండా శానిటేషన్ పరిస్థితి ఏముందంటే కొంతమంది తెలుసో తెలియకుండా చాలా మంది ఉద్యోగస్తులకు తీసేశారు, అది చాలా తప్పు. ఈరోజు మదనపల్లి శానిటేషన్ మన కంట్రోల్లో లేకుండా చెత్తమయం అయిపోయింది. ఎక్కడ చూస్తే అక్కడ పేరుకుపోయింది చెత్త అంతా. దానికి తప్పకుండా ఉన్న టీం పెంచుతూ బోర్ల కోసం నేను మొన్న పిఎన్టీ కాల్ అటెండ్ చేస్తే అక్కడ బోర్లు కాలిపోయినట్టే తక్షణం నేను చెప్పి సిఆర్ఎస్ సీనా దగ్గర 2 కొత్త మోటార్లు ఇప్పించాను. ఇంకా ఎన్ని కావాలో చేస్తాము. మన ధ్యేయం ఒకటే, మదనపల్లి పట్టణ అభివృద్ధి మన ధ్యేయం.